నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో సోమవారం రాత్రి 43వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారు గజవాహనం మీద భక్తులందరికీ దర్శనమిస్తూ వారందరి కష్టాలను తీర్చాలని ఊరేగింపుగా పురవీధుల్లో తిరుగుతూ భక్తులందరినీ కూడా కనికరించి వారి మీద ఉన్న కష్టాలను తీరుస్తున్నారు. ఉభయకర్తలుగా చేబ్రోలు నారాయణ, హైమావతి గత ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అమృతలూరు వెంకటేశ్వర్లు గుప్తా, గౌరవ అధ్యక్షులు తాతా వెంకటకిషోర్, సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం, ట్రెజరర్ తన్నీరు మస్తాన్రావు, వైస్ ప్రెసిడెంట్ అప్పల సత్యం, జాయింట్ సెక్రటరీ అమర మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ ఎంపీ ఆంజనేయులు, తటవర్తి వెంకట శేషగిరిరావు, చిన్ని సుబ్రహ్మణ్యం మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గజవాహనం సేవని తీసుకొని చేస్తూ ఉన్నాము. ఈ సేవ అన్ని వాహనాల్లో లాస్ట్ వాహనం, అన్ని వాహనాల కంటే బలమైన వాహనం అని నేను అనుకుంటున్నాను. అన్ని స్వాముల కంటే కూడా రాముల వారు నరుడు కాబట్టి మనం చెప్పిన ఏదైనా సరే వెంటనే ఆలకించి మన మొర ఆలకించేవాడు శ్రీరామచంద్రుడు. అందువల్ల ఎవరైనా సరే ముందు ఆ స్వామి వారిని నమ్మి కొలిచిన వాళ్ళు ఇబ్బంది పడే పని లేదు. అందరికీ మంచి జరగాలనేది ఈ రోజు పురవీధుల్లో స్వామివారు వేంచేసి వస్తున్నారు. అందరూ చూడాలనేది ఆలోచన. జై శ్రీరామ్. నా పేరు అమర మోహన్ రావు. ఈరోజు స్వామివారు గజవాహనం మీద పురవీధుల్లో ఊరేగింపుగా వస్తున్నారు. స్వామివారిని చూసి తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీరామస్వామి పట్టాభిషేకం అంటే అన్ని చోట్ల జరగదు. ఏ దేవాలయంలో కూడా సామాన్యంగా జరగదు. బాలాజీ నగర్ లోని శ్రీ సీతారామ స్వామి మందిరంలోనే ఈ పట్టాభిషేకం జరుగుతుంది. అది 28/4/2024 ఆదివారం రోజు ఈ పట్టాభిషేకం సాయంకాలం 6 గంటలకి ఈ పట్టాభిషేకం జరుగుతుంది. పక్కనే ఉన్న మన సీతారామ స్వామి మందిరం పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం అంతా ఎంతో వైభవంగా జరుగుతుంది. స్వామివారు ఈ పట్టాభిషేకంలో ఎంతో ఆనందంగా సీతమ్మ తల్లితోటి ఆనందిస్తూ ఆహ్లాదకరంగా స్వామివారు ఉంటారు. ఆ సమయంలో భక్తులు వచ్చి ఏ కోరికలున్నా స్వామివారిని కోరికంటే ఆ స్వామివారు ఉండే ఆనందంలో భక్తులందరూ కూడా మీ కోరికలన్నీ కూడా తీరుస్తారని తెలియజేసుకుంటూ మీరందరూ వచ్చి స్వామివారి పట్టాభిషేకాన్ని కనులారా చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు అమృతలూరు వెంకటేశ్వర్లు గుప్తా. బాలాజీ నగర్ సీతారామ స్వామి దేవస్థానం అధ్యక్షులుగా గత సంవత్సరాల నుంచి నేను స్వామివారి సేవకి అంకితమయ్యి వారి సేవని ఎంతో ఇదిగా చేసుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు మన 43వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారు రాముల వారైన మన గజవాహనం మీద స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి వారందరి కష్టాలను కూడా తీర్చాలని చెప్పి వారు గజవాహనం మీద మన ఊరేగింపుగా పురవీధుల్లో స్వామివారు వేంచేస్తున్నారు. వేంచేసి భక్తులందరినీ కూడా కనికరించి వారి మీద ఉన్న కష్ట సుఖాలని కూడా అన్ని కూడా ఆయన తెలుసుకొని వారికి తీరుస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ, అదే విధంగా ఈ రోజు ఉభయకర్త గారైన చేబ్రోలు నారాయణ గారు, హైమావతి గారు దంపతులు ఈ రోజు ఈ ఉభయాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి వారు భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేశారు. వారి కుటుంబ సభ్యుల్లో వాళ్ళ అబ్బాయి గారు టూరు పోయినా కూడా వారు చెప్పడం జరిగింది, ఈ ఉభయాన్ని నేను వదలనండి. ఈ ఉభయం చేసినప్పటి నుంచి కూడా నాకు అన్ని విధాల ఆరోగ్యపరంగా గాని అదే విధంగా ఐశ్వర్యంలో గాని ఎక్కడ కూడా స్వామివారు నాకు లోటు చేయకుండా సంతానంలో గాని అన్ని విధాల మన బాలాజీ సీతారామ సంబంధంలో అన్ని బాగా జరుగుతున్నాయి. అదే విధంగా ఉత్సవం కూడా బాగా చేస్తున్నారు. మీ కమిటీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందండి. అదే విధంగా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి ప్రతిరోజు కూడా వచ్చి మన రాముల వారిని దర్శించుకొని మీ కష్టాలు ఏదన్నా ఉంటే తెలుపుకొని వారి దగ్గర ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ, అదే విధంగా రేపు 23వ తేదీ మంగళవారం ఉదయం ఎదుర్కోల అనే ప్రోగ్రాన్ని మనం మన దేవస్థానంలోనే ప్రత్యేకంగా వాది ప్రతివాదిలో అమ్మవారి సైడ్ కొంతమంది, అయ్యవారి సైడ్ కొంతమంది భక్తులు ఉండి స్వామివారి గొప్పలు అదే విధంగా సీతమ్మ వారి గొప్పలతో మనం చేసుకుంటూ ఒక గడుగు ముందుకు వచ్చుకుంటూ ఎదుర్కోళ్ళు. అప్పట్లో పెళ్లిళ్ళలో ఈ ఎదుర్కోళ్ళ ఉండేదండి, ఇప్పుడు ఈ రోజుల్లో లేదు. ఆ సాంప్రదాయాన్ని మేము ఎన్నో సంవత్సరాల నుంచి అంటే 43 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. భక్తులందరూ కూడా కళ్యాణాన్ని తిరిగించి
తర్వాత తదుపరి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణాన్ని అందరూ కూడా తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలంటూ కోరుకుంటూ అన్నప్రసాదాలు కూడా దండిగా చేయిస్తున్నాము. భక్తులందరూ కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామము గౌరికిది ఉపదేశనామము కమలజుడు జపించు నామము శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము వశిష్ఠాది మహామునీంద్రులు వల్లె వేసిన రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహర్షులందరూ నమ్మి గొలిచిన రామనామము కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము వారు వీరను భేదమేమియు లేకయున్నది రామనామము దారి నుంటిగా నడుచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము. ఈడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది రామనామము గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము బ్రహ్మ సత్యం జగన్మిథ్యా భావమే శ్రీరామనామము వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము ఆది మధ్యాంతాది రహితయనా